పుచ్చకాయ చూడగానే జ్యూస్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, పుచ్చకాయ తొక్కలతో ఒక స్పెషల్ స్వీట్ చేయబోతున్నాను అనమాట. ఏంటి సార్ అది? అవునండి, ఇంకెప్పుడు పుచ్చకాయ తెచ్చుకున్నా తొక్కను కూడా పాడేయకుండా శుభ్రంగా స్వీట్ చేసుకుని తినేస్తామండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. వీడియోలో చూపించినట్టుగా పుచ్చకాయ పై తొక్క అంతా తీసేసి వైట్గా ఉన్న దాన్ని ఇలా గ్రే చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, అంటే క్వాంటిటీని బట్టండి, లేదంటే నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. పుచ్చకాయలో వాటర్ అంతా పిండేసి వాటిని ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేయాలి, పచ్చివాసన పోయేదాకా. తర్వాత ఇందులోకి సరిపడా షుగర్ పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకుని బాగా దగ్గరగా కుక్ చేసిన తర్వాత యాలక్కాయల పొడి వేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని వాటన్నిటిని బాగా కలిపేసుకుని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ స్వీట్ రెడీ.